అందరికీ నమస్కారాలు. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి కార్యక్రమం ఈరోజు గుడివాడలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రతి ఏటా రంగా గారికి ఇక్కడ ఘనంగా నివాళులు ఇవ్వటం కానీ ఘనంగా జయంతి కార్యక్రమాలు చేసుకోవడం కానీ జరుగుతూ ఉంది. నేను వచ్చినప్పటి నుంచి కూడా ఆయన ఆ మహానుభావుడిని తలుచుకునే ప్రతి కార్యక్రమంలోనూ నేను అటెండ్ అవుతా ఉన్నాను. ఈరోజు రంగా గారి అభిమానులు కానీ జన సైనికులు కానీ మనకు మామూలుగా ఎవరైనా కానీ అందరికీ ఒకటే లక్ష్యం ఆయన అడుగుదాడిలో నడవాలి అని చెప్పేసి, అంటే సమాజ స్థాపన కోసం ఆయన పడ్డ కృషి, పేదల కోసం ఆయన చేసిన పోరాటం అందరిలో స్ఫూర్తి ఇంకా రగిలిస్తూనే ఉంది. అలాంటి మహానుభావుడిని మనం తలుచుకుంటూ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది గుర్తించాం మేమందరం. తప్పకుండా ఆయన ఎంత ప్రజల కోసం అంకిత భావంతో పనిచేశారో అంతే అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మాటిస్తున్నాను. మన నాయకులందరం కలిపి మనకి ప్రతి ఒక్క పేద వారికి సరిగ్గా న్యాయం జరిగేటట్టు చేయడమే మా ధ్యేయంగా పనిచేస్తామని అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. అందరికీ నమస్కారం. ఈ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, విజయవాడ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా ఈరోజు ఏజీకే సెంటర్ నందు రాధారంగ మిత్రమండలి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో మన గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ఈ రోజున వంగవీటి మోహన్ రంగా గారికి నివాళులర్పించి ఆయన జయంతి సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే కనుక నేటి రాజకీయాలకి ఆయన ఒక ఆదర్శం. ఎందుకంటే ఆయన 1983లో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన బడుగు బలహీన వర్గాలని మున్సిపల్లో కార్పొరేటర్లుగా తయారు చేసి ఒక నాయకులుగా తయారు చేసిన మహానాయకుడు ఆయన. ఏదైతే చెప్పులు కుట్టుకునే కార్మికుడిని కార్పొరేటర్ చేశారు, అలాగే రజకుల్ని కార్పొరేటర్ చేశారు, మైనార్టీకి చెందిన నాయకుల్ని కార్పొరేటర్లుగా చేసి ఒక బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఆ రోజు నిల్చున్నారు విజయవాడలో. ఏ సమస్య వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించే ఒక మహానాయకుడిగా ఆ రోజున వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు. ఈ రోజున ఆయన 77వ జయంతి ఈ రోజున ఇప్పటికీ ఆయన చనిపోయి సుమారు 40 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల నాయకులు కూడా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఆయన అంత మహానాయకుడు మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజును చూస్తే కనుక నాయకులందరూ కూడా తమ డబ్బులతోనూ ఏదైతే అవసరాల కోసం ఈ రోజు రాత్రి చెప్పి పగల వేరే మాటలు చెప్పే నాయకులను చూసాం కానీ ఒక మాట కోసం, పేద ప్రజల కోసం నిరాహార దీక్షలో కూర్చుంటే ఆ రోజున అమరజీవి అయ్యి ఈ రోజున అందరికీ చిరస్థాయిగా ఒక మహానాయకుడిగా నుంచున్నాడు. కాబట్టి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారిని మేమందరం కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఆదర్శంగా తీసుకుని ఆయన యొక్క స్ఫూర్తితో మేము రాజకీయాల్లోకి వెళ్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ఏదైతే రంగా గారు బడుగు బలహీన వర్గాల కోసం నిలబడ్డారో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే నిలబడ్డారు. మన గుడివాడ పట్టణంలో కూడా చూస్తే 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మనందరినీ హింస పెట్టాడు. అలాంటి హింసల నుంచి ఒక మహానాయకుడు లాంటి వెనిగండ్ల రాము గారు మన ముందుకు వచ్చారు. ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో ఈ రోజున భారీ మెజార్టీతో 53,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి మనందరికీ వెనిగండ్ల రాము గారు ఈ రోజున ఆదర్శంగా నిలిచారు. ఆయన కూడా అందరూ కూడా బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే మంచి వ్యక్తి కాబట్టి ఆయన్ని కూడా మన అందరం ఆదర్శంగా తీసుకుని రాబో రోజుల్లో గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా కృషి చేద్దాం. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాల కోసం మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ రోజున ఇక్కడ పాల్గొన్న రాధారంగ మిత్రమండలి నాయకులకు, అలాగే జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జోహార్ విఎం రంగా. అందరికీ నమస్కారం. ఈ రోజున విఎం రంగా గారి 77వ జయంతి సందర్భంగా గుడివాడలో పెద్ద ఎత్తున ఆయన నిర్వహణలు అర్పిస్తాకి ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున, అదేవిధంగా జనసేన పార్టీ తరఫున, అలాగే రాధారంగ మిత్రమండలి సభ్యులందరూ కూడా
కలిసి ఈ రోజున ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మేమందరూ గుర్తించుకోవాలి, వాళ్ళ రంగా గారు ఆనాడు ఏ విధంగా అయితే రాజకీయాలు చేశారో ఈనాటి సమాజానికి ప్రత్యేకంగా దానికి ఫాలో అయితేనే ప్రజలకి న్యాయం జరుగుతుంది తప్ప ఈ రోజు చూస్తున్నాం ఇటువంటి శాసనసభ్యులు అసెంబ్లీకి వెళ్తున్నారు, ఏ విధంగా బూతులు మాట్లాడుతున్నారు. ఆనాడు రంగా గారు పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారు, పేద ప్రజల కోసం న్యాయం చేశారు. న్యాయం ధర్మం తరఫున నిలబడిన వ్యక్తి విఎం రంగా గారు. కానీ ఈ రోజున స్వార్థపరులు ఆ స్వార్థానికి వాళ్ళ రాజకీయాలు తొంగులో తొక్కి వాళ్ళ అంత దుర్మార్గంగా చర్యలు చేస్తున్నారు. ఆలోచన చేయాలి. వీటన్నింటిని కూడా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ రోజున జనసేన నాయకులకి కార్యకర్తలు కానీ రహదారంగ మిత్రమండలి సభ్యులు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున భారీ మెజార్టీతో రాము గారు గెలిచారంటే మీ అందరి సహకారంతో తప్పకుండా మీ రుణం రాము గారు తీసుకుంటారు. మీకు న్యాయం చేస్తాం. మీకు ఎక్కడ అన్యాయం ఉంటే ఏ విధంగా ఆనాడు రంగా గారు పనిచేశారో అదే విధంగా రాము గారు కానీ మేము అందరూ కూడా పనిచేస్తామని చెప్పి మాటిచ్చి జోహార్ విఎం రంగా. జోహార్ విఎం రంగా గారు 77వ జయంతి సందర్భంగా మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే హోదాలో మొట్టమొదటిసారిగా రంగా గారి జయంతి వేడుకలకి హాజరయ్యారు. మాకు చాలా సంతోషం. అలాగే రాజవెంకట సార్, ఎల్వర్ శ్రీనివాసరావు గారు, ఇంకా మా జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్, రాధారంగ మిత్రమండలి మొత్తం హాజరయ్యారు. చాలా సంతోషం. అయితే ఈ 2 శతాబ్దాల్లో 1900 to 2000 ఈ 2 శతాబ్దాల్లో తెలుగు నేల మీద జన్మించిన మహానాయకుడు ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా ఎవరు సాధించలేని విజయాలు సాధించి కొన్ని లక్ష కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచిన ఆ రంగా గారి ఆశయాల్ని మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చిన రంగాభిమానులకి అందరికీ కూడా రాధారంగ అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా రాష్ట్ర అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారి పిలుపు మేరకు మేము పిఠాపురంలో క్యాంపింగ్ చేసాము. రంగా గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అక్కడి నుంచి మళ్ళీ మనోహర్ గారికి కూడా క్యాంపింగ్ చేయడం జరిగింది. నేను గుడివాడలో వెనిగల రాము గారిని భారీ ఎత్తుతో మీరు గెలుస్తారండి అని చెప్పి మేము భారీ ఎత్తుతో గెలిచడం జరిగింది. వెనిగండ్ల రాము గారు ఇవాళ ఎంత మెజార్టీతో గెలిచారంటే అన్ని కులాలు అన్ని మతాలు, రంగా గారు అంటే ఒక కులం కాదు, అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉన్నారు. రంగా గారు అభిమానులు అన్ని మతాల్లో ఉండటం వల్ల వాళ్ళు రాము గారిని ఇంత మెజార్టీతో గెలిపించారు. ఏదో మేము గెలిపించాం కాదండి, అందరూ కలిస్తేనే రాము గారిని వాళ్ళు ఇలా గెలిపించుకోగలిగారు గుడివాడ నియోజకవర్గం మొత్తం మీద. అందుకని అందరం కూడా కష్టపడి ఎలాంటి దేశాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ రాధాకృష్ణ కోరుకుంటున్నాను. వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా మరి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు, రాధారంగ మిత్ర మండలి సభ్యులు, అట్లాగే తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం. బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం అహర్నిశం కష్టపడినటువంటి వ్యక్తి మోహన్ రంగా గారు. అటువంటి మోహన్ రంగా గారు జయంతి సందర్భంగా ఆయన పేద ప్రజల కోసం ఏ ఆశయాల కోసం ఆయన పనిచేశాడో ఆ ఆశయాలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో రాము గారి ఆధ్వర్యంలో పేద ప్రజలకి సేవ చేసే విధంగా మేమందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన సందర్భంగా మోహన్ రంగా గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియతమ నాయకుడు, మా ప్రియతమ దైవంతో పోల్చుకునేటువంటి మా ప్రియతమ దేవుడు వంగవీటి మోహన్ రంగా గారి 77వ జన్మదిన వేడుకల్లో ఇక్కడ వెనిగల రాము గారు, రావెంకటేశ్వర, ఎల్వర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటం జరిగింది. అలాగే వంగవీటి మోహన్ రంగా గారు కానీ అలాగే అనేక మంది మహానుభావులు పుడతారు. వాళ్ళు రంగా గారు, ఎన్టీ రామారావు గారు, అలాగే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వీళ్ళందరూ ఒక కులానికి, ఓ మతానికి, ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే ఈ సృష్టి ఉన్నంత కాలం కూడా, ఎందుకంటే వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన అనేకమైన పేదల కోసం, ఎందుకంటే పేదవాడి కోసం బ్రతికిన మనుషులు వీళ్ళందరూ కూడా. పేదవాడు బాగుండాలి, అలాగే సమాజం బాగుండాలి, సమాజంలో ఎందుకంటే విలువలతో కూడినటువంటి జీవితాలు ఉండాలని మార్గదర్శకులుగా ఉన్నటువంటి మనుషులు వీళ్ళు మన మధ్య లేకపోయినప్పుడు కూడా మనందరం కూడా
ఆయన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ నిరంతరం వాళ్ళ కోసం పనిచేస్తూ వాళ్ళు చూపిన మార్గంలో నడుస్తామని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.